హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం శిల్పారామం వెళ్తున్నామండి. మా పిల్లలైతే ఆడుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నామండి. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. సిగ్నల్స్ పడినాయి. సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ సింహం బొమ్మలు ఇవన్నీ చాలా బాగా పెట్టారండి. ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ హ్యాండ్లో నుంచి వాటర్ వస్తున్నట్టు కనపడుతున్నాయి కదా. ఈ మధ్య మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి కదా, వాటి కోసం ఇలా రెడీ చేసినట్టున్నారు. ఇక్కడ శిల్పారామం దగ్గర అలయ్ బలయ్ జరుగుతున్నట్లుంది. మేము ఇప్పుడే రీచ్ అయ్యామండి శిల్పారామం. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్దాం. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మమ్మీ మమ్మల్ని తీసుకెళ్ళండి, డాడీ మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము చాలా ఆడుకోవాలి, ర్యాబిట్స్ చూడాలి అని. కానీ ఈవినింగ్ వచ్చామండి, ర్యాబిట్స్ అన్నీ పడుకున్నాయి. ఆ ర్యాబిట్స్ కోసం మా పాప వచ్చింది. అవి కనిపించలేదని చాలా ఏడ్చింది. కానీ వాళ్ళు ప్లే ఏరియాలో చాలా బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. అట్లీస్ట్ 1 అవర్ వరకు ఆడుకున్నారు. మనం రీచ్ అయిపోయామండి శిల్పారామం. మనం ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ స్కాన్ కూడా చేయొచ్చండి. మనీతో తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఆడుకోవడానికి. కుందేళ్ళు చూడాలని, ఆడుకోవాలని చాలా డేస్ నుంచి అడుగుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళమని. బట్ మాకు కుదరలేదు. ఇవాళ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. ఈవినింగ్ అయిపోయింది. మబ్బులు పట్టేసినాయి, చాలా మబ్బులు ఉన్నాయి, ఉక్కగా కూడా ఉంది. అయినా మా పిల్లలు ఆగడం లేదండి, చాలా ఎక్సైటెడ్ ఉన్నారు ఆడుకోవడానికి. షాప్స్ చాలా ఉంటాయండి. మనం షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. బట్టలు, బొమ్మలు, డెకరేటివ్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్, ఇలా కుర్తాస్, శారీస్, మన దుప్పట్లు, కర్టెన్స్, ఇలాంటివన్నీ ఉంటాయండి. చెక్కతో చేసే వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ మా పిల్లలతో ఆడుకోవడానికి వచ్చాం కాబట్టి మేమేం షాపింగ్ చేయలేదు. ఇక్కడైతే చాలా చెట్లు, వాటర్ ఫాల్స్ చాలా అందంగా పెట్టారండి. ఇక్కడ ప్రతి వీకెండ్లో ఒక నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఇవాళ కూడా జరుగుతుంది. మేము కాసేపు కూర్చొని చూసాము. మీరు కూడా చూడండి, చాలా బాగా చేస్తారండి పిల్లలు ఇక్కడ. మేము చాలాసార్లు చూసాము వచ్చి. మన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ముద్దుగారే యశోద సాంగ్ చేస్తున్నారు. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరే సాంగ్ చేశారండి, అది కూడా చాలా బాగుంటుంది. దశావతారాల గురించి చేశారు, అది కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ ఎవ్రీ వీకెండ్ ఇలాంటి ప్రదర్శన ఒకటి జరుగుతుంది.
పాప వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ లైట్ చూసి చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యి ఆడుకోవడానికి వెళ్తున్నారు. మేము ఇప్పుడు వెళ్తున్నామండి లోపలికి, ప్లే ఏరియాకి వెళ్ళిపోతున్నాము డైరెక్ట్ గా. ఈ శిల్పాలు పెట్టారండి, ఇవి కొత్తగా పెట్టారు. ఈ వాటర్ ఫాల్స్ లైటింగ్ అది పెట్టారు, పర్పుల్ లైటింగ్ చాలా అందంగా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మేము పిల్లలు ప్లే ఏరియాకి వెళ్ళాము, అక్కడ 1 hour ఆడుకున్నారు. రాధాకృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నట్టు ఒక సెటప్ లాగా సెట్ చేశారు. ఇక్కడ చాలా బాగుంది, పర్పుల్ కలర్ లో లైటింగ్ పెట్టారు. రాధాకృష్ణులు ఉయ్యాల, ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉందండి. ఈ శిల్పాలన్నీ చాలా రోజులు వర్క్ చేసి ఇవి సెట్ చేశారు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఇవన్నీ లోపలికి వెళ్ళి మనం చూద్దాము. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉందండి, కానీ దగ్గరికి వెళ్ళి మేము తీయలేదు. సౌండ్ వినపడుతుండొచ్చు మీకు. ఇక్కడ కాసేపు రిలాక్స్ కూర్చున్నామండి. ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా ఉంది, పిల్లలు బాగా ఆడుకోవచ్చు. మనం పిక్నిక్ లాగా భోజనాలు చేయొచ్చు. డే టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుందండి, పిల్లలు ఎక్కువ ఆడుకోవడానికి, మన టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. బృందావన్ గార్డెన్స్ లాగా ఉంటుంది లోపల, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కృష్ణుని గురించి భాగవతంలో జరిగే కొన్ని ఘట్టాల గురించి శిల్పకళను చూద్దాం. ఇక్కడ కృష్ణుని జననం కోసం దేవతలు ప్రార్థించడం, కృష్ణుని జననం, ఆయన బాల్యం, గోకులంలో కృష్ణుడు, ఇలాంటి కొన్ని ఘట్టాలను శిల్పాల రూపంలో ఒక కథలాగా ఇక్కడ చెక్కి పెట్టారు. ఇది రాధాకృష్ణుడు గోవు దగ్గర నిల్చున్నట్లుగా ఈ శిల్పాన్ని పెట్టారు. పైన మెట్ల పై నుంచి వాటర్ వస్తుంది.
ఇదేమో రాధాకృష్ణుడు ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఒక శిల్పాలను పెట్టారు. ఇక్కడ కూడా చాలా వాటర్ ఫాల్స్ లాగా ఉంది. ఈ ఎగ్జిట్ లోంచి మనం నడుచుకుంటూ ముందుకెళ్తే మనం విలేజ్ లోకి వెళ్తామండి. మన విలేజ్లో ఎలాంటి ఉంటాయంటే ఎవరెవరు ఎలాంటి ఇళ్ళల్లో ఉంటారు, మన గ్రామాల్లో ఇల్లు ఎలా ఉంటాయి, ఎలాంటి చేతి వృత్తుల్ని చేస్తారు, ఎలా చేస్తారు అనేవి తెలియజేయడానికి కొన్ని నమూనాలు ఇక్కడ పెట్టారండి. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, గంగిరెద్దులు, రైతులు, లోహ కార్మికులు, పల్లెటూరి జీవన విధానం, శిల్ప కార్మికులు, శిల్పకారులు, చేనేత వాళ్ళు, ఇలా రకరకాలైన వృత్తులు సంబంధించిన ఇల్లు, వాటి నమూనాలు ఉన్నాయి. అప్పట్లో వాడిన రాగి పాత్రలు, కంచు పాత్రలు, గంగాళాలు, బిందెలు, గిన్నెలు, చెంబులు, ఇలాంటివి అన్నీ ఇక్కడ ఒక కలెక్టివ్గా ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఒక పాండ్ వస్తుందండి. ఆ పాండ్లోంచి మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఆ పాండ్లో బోట్స్ ఉంటాయి. డే టైంలో వస్తే బోటింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పింగాణి షాప్స్ ఉన్నాయండి. పింగాణి పాత్రలకు సంబంధించినవి, ప్లేట్లు, మన బౌల్స్, పింగాణి కిచెన్ సెట్స్, పింగాణి డెకరేటివ్ ఐటమ్స్, ఇలా చాలా రకాల షాపులు ఉన్నాయండి. కప్పులు, సాసర్లు, పింగాణివి, ఏదైనా మెటీరియల్ ఇక్కడ దొరుకుతుంది. పిల్లలు ఆడుకుంటారు కదా, ఒక పక్షిలాగా సౌండ్ చేస్తుంది కదా, అలాంటిది కూడా ఇక్కడ ఉంది ఆడుకునేది. మా బాబు తీసుకుంటానని చూస్తుంది.
కానీ అది తీసుకోలేదు. తనకి బెలూన్సే కావాలని చెప్పి బెలూన్స్ బయటకు వచ్చినాక బెలూన్స్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఎగ్జిట్లో మనం బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చాలా పూల కుండీలులో ఫ్లవర్స్ని గార్డెనింగ్ లాగా పెట్టారు. ఇక్కడ ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్తే ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశారు. ఈ ఇందిరా మహిళా శక్తి బజార్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ముఖ్యంగా మహిళా సంఘాలను ప్రోత్సహించడానికి. మహిళా సంఘాలు మహిళా సంఘాలు అందరు కలిసి లోన్స్ తీసుకొని కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు కదా, అలాంటి వాళ్ళ ఉత్పత్తుల్ని, హస్తకళల్ని, చేతి వృత్తుల్ని ఇలాంటివి ప్రదర్శించుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఆర్థికంగా మెరుగుపడడానికి ఇలాంటి మార్కెట్ స్టార్ట్ చేశారు. ఇది ముఖ్యంగా మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. వేరు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొని వెళ్తారండి. వారి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అంటే ఇలాంటి పక్షి గూళ్ళు, ఊలెన్ బేబీ ఫ్రాక్స్, దేవుని ఐడల్స్, డాల్స్, ధూప్ స్టిక్స్, బ్యాంగిల్స్, జైలు ఉత్పత్తులు, పచ్చళ్ళు, కారం పొడులు, చీరలు, చేనేత వస్త్రాలు, ఇలాంటి కుర్తాసు, ఇవన్నీ హోమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో అవి తెచ్చి ఇక్కడ అమ్ముతారనమాట.
బోర్డులు కూడా పెట్టారండి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ప్రతి షాప్ దగ్గర ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు వాళ్ళ కాస్ట్ ఎంత పడింది, వాళ్ళది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ బోర్డులో ఇచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పెట్టారు, ఏం ఉత్పత్తులు పెట్టారు, ఇలాంటివి హ్యాండ్లూమ్స్ లేకపోతే వేరే ప్రోడక్ట్స్ ఇలా అక్కడే డీటెయిల్గా ఇచ్చారండి. మనం విలేజ్ నుంచి వచ్చాం కదా, ఇవన్నీ మనకు తెలుసు కదా, విలేజ్లో ఇవన్నీ మనం చూస్తుంటాం కదా అని అనుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు. బట్ ఇక్కడికి వేరే వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చే టూరిస్టులు మెయిన్గా హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి వీకెండ్లో ఒక మంచి డే అవుట్ లాగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు, మన విలేజ్లో ఎలా ఉంటాయి, మన తెలుగుదనం ఏంటి, మన తెలుగు సాంప్రదాయాలు, మన భాష, మన కళలు, ఇవన్నీ వాళ్ళకి తెలియజేయడానికి ఈ శిల్పారామం పెట్టారండి. ముందుకెళ్తే ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ ఉందండి. ఇక్కడ మేము జ్యూస్ తీసుకున్నాము, పైనాపిల్ జ్యూస్ అని వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాము, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం బయటికి ఎగ్జిట్ అవ్వచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు మాకు పంపించండి కామెంట్ బాక్స్లో. బాయ్ బాయ్.